టేకుమట్ల మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి జెడ్పీపీఎస్ పాఠశాలలో 13,99,000తో డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 14 లక్షల రూపాయలతో పిల్లలకు మధ్యాహ్న భోజనం కొరకు కట్టినటువంటి భవనాన్ని షెడ్డును ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. పిల్లల కొరకు ఈరోజు పూతల బెడద కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రైమరీ స్కూల్స్ అదేవిధంగా హై స్కూల్స్ కూడా ఒక ఆటో పెట్టి పిల్లలను తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం పెట్టి సాయంత్రం కూడా వాళ్ళ ఇళ్లలో పడగొట్టే విధంగా మంచి విద్యను అభ్యసించి ఇంగ్లీష్ మీడియంని ప్రారంభించే విధంగా ఉపాధ్యాయులను కూడా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించలేకపోయింది. ఒక ఉపాధ్యాయుని కూడా ఇవ్వలేదు. 20,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ చేసి 11,000 మంది నూతనంగా ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను కూడా ఈరోజు మరి పటిష్టం చేయడం జరుగుతూ ఉంది. ఈ గురుకులాలకు కూడా ఒక్కొక్క గురుకులాల్లో వాటర్ ప్లాంట్ లేక, డోర్స్ లేక, విండోస్ లేక, ఫ్లోరింగ్ లేక, అదేవిధంగా ఈరోజు ప్లే గ్రౌండ్ లేక అనేక అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అలాంటి అన్ని లోటు లేకుండా ఇలాంటి విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈరోజు అవసరం ఉన్నటువంటి పోస్టులను కూడా రిక్రూట్మెంట్ చేసి 58,000 ఉద్యోగాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మారుమూల గ్రామం నియోజకవర్గానికి ఇది మొదటి బూతు. ఇక్కడ మనం ఈరోజు అమాదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను మాకు సీట్ కావాలనేటువంటి రోజులు అతి త్వరలో ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.